1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. పూజ చేసిన తర్వాత ఇంట్లో గంట కొడుతూ ఉంటారు. నిజంగానే ఇంట్లో గంట కొట్టొచ్చా? కొట్టొచ్చు అంటే ఎన్నిసార్లు కొట్టాలి? అంటే ఈ దేవుడికి పూజ చేసేటప్పుడే గంట కొట్టాలని ఉంటుందా? ఏ దైవ పూజకైనా గంట కొట్టొచ్చా? గంట అనేటటువంటిది ఇంట్లో కొట్టచ్చు, కొట్టకూడదు అనేది కాదు, ఖచ్చితంగా గంట కొట్టాలి. ఎందుకు అంటే మనం సూర్యోదయాత్ పూర్వం పూజ చేయాలి. ఎప్పుడైనా సరే సూర్యోదయానికి ముందు పూజ చేసుకోవాలి, లేదా పూజ చేసుకున్నప్పుడైనా సరే ఘంటానాదం యొక్క అంటే గంట కొట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటయ్యా అంటే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం. ఆగమార్థంతు దేవానాం అంటే దేవతలు మా ఇంట్లో ప్రవేశించడానికి, గమనార్థంతు రాక్షసాం ఇంట్లో ఉన్నటువంటి రాక్షసులు, నెగిటివ్ ఎనర్జీ, భూతప్రేత పిశాచాలు లాంటి ఎనర్జీ ఏదైనా ఉంటే అది బయటికి వెళ్ళిపోవడానికి ఏం చెయ్యాలి? కుర్యాద్ ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఆ ఘంటానాదం గంట మోగించడం వల్ల ఆ గంట నుంచి వచ్చేటటువంటి ఓంకార శబ్దానికి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది, బయట ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది. ఆ కారణంగా గంట కొట్టాలి. పూజ చేసేటప్పుడు, ఒక పూజ ప్రారంభం చేసేటప్పుడు గంట కొట్టాలి, ధూపం వేసేటప్పుడు గంట కొట్టాలి, తర్వాత నీరాజనం హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టాలి, కొన్ని సాంప్రదాయాల్లో నైవేద్యం పెట్టేటప్పుడు కూడా గంట కొట్టాలి. ఇలా పూజ చేసేటటువంటి సమయంలో గంట కొట్టాలి. ఇంకా మిగిలిన సమయాల్లో ఎప్పుడు పడితే అప్పుడు మనం గంట కొట్టకూడదు. పూజ చేసే సమయంలో ధూపం చూపేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు, పూజ ప్రారంభం చేసేటప్పుడు మాత్రమే గంటని మనం కొట్టాలి. ఆ గంట కొట్టడం వల్ల గంట శబ్దానికి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఆ కారణంగా గంటానాదం చేయాలి. గుడిలో అయితే ఎన్నిసార్లు కొట్టాలి? గుళ్ళో అయితే 3 సార్లు కొట్టాలి. 3 సార్లు. ఎందుకయ్యా అంటే గంట యొక్క శబ్దం ఆ 3 శబ్దాలే. ఆ ఊ మా అనేటటువంటి 3 సార్లు కొడితే అకారము, ఉకారము, మకారము శబ్దాలుగా వచ్చి ఓంకారనాదం వస్తుంది. ఇంకోటి కూడా ఏంటి అంటే గుళ్ళో గంట ఎందుకు కొట్టాలి అంటే ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తాం, కాలింగ్ బెల్లు, అలాగే గంట కొడతాం, దేవాలయానికి వెళతాం, గంట కొట్టడం వల్ల భగవంతుడు ఎప్పుడూ నిరంతరము నువ్వు వెళ్ళావు కదా అని చెప్పి రెడీగా ఉండడు, పలానా వాళ్ళు వచ్చారు కదా అని రెడీగా ఉండడు. ఆయన భక్త రక్షణా దీక్షలో ఉంటాడు. ఆయన ఏదో పనిలో ఉంటాడు. గంట కొట్టి అయ్యా నా గోత్రం ఇది, నా పేరు ఇది, నేను పలానా వాడిని వచ్చాను, నా కష్టం ఇదని చెప్పుకోవాలి. నువ్వు గంట కొట్టడం వల్ల నీ వైపు తిరిగి చూస్తాడు అటెన్షన్ అయ్యి భగవంతుడు. ఆ కారణంగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు గంట కొట్టాలి. ఆ గంట ఎలా పడితే అలా కొట్టకూడదు. పిల్లల్ని తీసుకెళ్తారు గురుగారు, వాళ్ళని ఆడిపించడానికి కొడతారు. ఇప్పుడు మన ఇంటి దగ్గర కూడా, ఇంట్లో కూడా కాలింగ్ బెల్ ఉంటుంది. టపటపా వాడు ఒక 10 సార్లు కొట్టేశాడు అనుకోండి, మనకి ఎలాగైతే చిరాకు వస్తుందో గుళ్ళోకి వెళ్ళి గంట ఎక్కువ సార్లు కొట్టామంటే భగవంతుడు కూడా అలాగే చిరాకు వస్తుంది. కాబట్టి కేవలం 3 సార్లు మాత్రమే ఆ ఘంటానాదం చేయాలి. తర్వాత హారతి ఇచ్చేటప్పుడు, ఇప్పుడు దేవుడికి పూజ చేస్తారు, పూజ చేసేటప్పుడు హారతి ఇచ్చేటప్పుడు జేగంటను కొడతారు. ఆ సమయంలో మళ్ళీ ఘంటానాదం హారతి ఎంతసేపు ఇస్తే అంతసేపు ఘంటానాదం చేయొచ్చు. అంతేగాని వెళ్ళి గంట ఉంది కదా అని చెప్పి పిల్లల చేత ఎక్కువ సార్లు కొట్టించి మనం ఎక్కువ సార్లు కొట్టి అది తప్పు అన్నమాట. మామూలుగా ఇంట్లో పూజ చేసిన తర్వాత గంటలు ఉంటాయి కదా గురుగారు, పిల్లలు అన్నం తినలేదని అంటే గంటలతో ఆడుకోవచ్చు, నిజంగా తప్పులేదు, ఆడుకోవచ్చు. పిల్లలకి అంటే ఆడుకోవచ్చు అని అంటే ఘంటానాదం యొక్క శబ్దం ఎక్కడ మోగుతుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. పిల్లలు ఆడుకోవడానికి, చిన్న పిల్లల వరకు తప్పు లేదు. మనం ఏదో కావాలని ఇలాగ మనం చేయకూడదు తప్ప, కానీ పిల్లల వరకు పిల్లలు కాస్త వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఆ ఘంటానాదం మోగించడం వల్ల ఆనందం కలుగుతుంది పిల్లలకి. కాబట్టి పిల్లల్ని ఆడించడానికి ఆ ఘంటానాదం మోగించినంత మాత్రాన ఏ దోషం ఉండదు. గంట లేని గుడి ఉంటదంటారా? ఉండదు. ప్రతి గుడిలో అంటే జేగంట, ఇప్పుడు మనం కొట్టేది జేగంట. చాలా ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు వెళ్తాం, పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయి, మనం చూసినా మనకి అందవు ఆ గంట. కాబట్టి వాళ్ళు లోపల గర్భాలయంలో గంట పెట్టుకుంటారు. తర్వాత వీళ్ళు మోగించి తిరుపతి వెళ్ళామనుకోండి, ఎక్కడా గంటలు ఉండవు, కానీ ఒక 2 గంటలు ద్వారపాలకులు పక్కన ఉంటాయి, అవి మోగిస్తారు. కాబట్టి గంట లేనటువంటి దేవాలయం ఎక్కడా ఉండదు. కాకపోతే మనం కొట్టడానికి కొన్ని దేవాలయాల్లో వెసులుబాటు ఉంటుంది, కొన్ని దేవాలయాల్లో వెసులుబాటు ఉంటుంది. బాగా రద్దీగా ఉన్నటువంటి దేవాలయాలు అనుకోండి, ఆ గంటలు పైకి కట్టేస్తారు. ఎందుకు కట్టేస్తారే అంటే వచ్చిన ప్రతి వాడు 3 సార్లు గంట కొట్టుకుంటూ ఉంటే దర్శనానికి ఆలస్యం అవుతున్నటువంటి కారణం చేత అలా కూడా చేస్తారు. అంటే మీరు అన్నారు కదా గంట ఒకసారి 3 సార్లే కొట్టాలి అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు మామూలుగా వచ్చిన ప్రతి ఒక్కరు కొడుతూ ఉంటే అది అనేది పక్కన ఏమంటారంటే పక్కన వచ్చిన భక్తులకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా గురుగారు.
అంటే అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నారు 3 సార్లనే, కొందరు 5 సార్లు 4 సార్లు కూడా కొడతారు. అవును. ఈ కౌంట్ ఎక్కువ అవ్వడం అనేది ఏమన్నా మళ్ళా అలా దానికి దోషం ఏం ఏం ఉండదు. ఉండదు. ఆ, కానీ 3 3 సార్లు కొడితేనే ఓంకార శబ్దం వస్తుంది. ఓంకార శబ్దం కోసం రావటం 3 సార్లు. కోసం 3 సార్లు కొట్టాలి. ఓసారి ముందుకి, ఓసారి వెనక్కి, మళ్ళీ ముందుకి కొట్టాలి. అప్పుడు ఓంకార శబ్దం వస్తుంది. ఒకసారి ముందుకి ఒకసారి ఇలాగా 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 ఇలా 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 3 సార్లు 3 కొట్టు. సార్లు కొట్టకూడదు. అది ఆహా. అంటే మనం గంటే కదా అని అనుకుంటాం కానీ ఈ గంటలో కూడా ఇలా కొట్టాలి అని చాలా మందికి అది తెలియదు. అది ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి అవును. మళ్ళా ముందుకి. మళ్ళీ ముందు. అంటే మీరు అన్నారు కదా గంట ఖచ్చితంగా కొట్టాలి అని. కొట్టకపోతే ఏమన్నా అవుతుందా? మీరు అన్నారు ఓకే కాలింగ్ బెల్ అని చెప్పి. ఆ, కొందరికి హైట్కి అందకనో ఉమ్, కొట్టకుండా గమ్మగా దేవుడికి ప్రదర్శనలు చేసి మొక్కొని హారతి తీసుకొని వెళ్ళిపోతారు. అవును. మరి అలా ఏమన్నా ఉంటుంది? కొట్టపోతే ఏదో అయిపోతుంది అనేటువంటిది ఏమీ ఉండదు. మనం దేవాలయానికి మనకు అందితే మనం కొడతాం. కొడతాం. ఒకవేళ అందలేదు వెళతాం, భగవంతుడి దగ్గర కూర్చుని ఒక 10 నిమిషాలు నమస్కారం చేసుకుంటాం. ఉమ్, మనం వెళ్ళిన 10 నిమిషాల్లో భగవంతుడు తిరక్కపోడు, మనల్ని చూడకపోడు. కరెక్ట్. కాబట్టి అలా ఏమి అదేంటంటే ఘంటానాదం చేయడం వల్ల కూడా ఇంకోటి ఏంటయ్యా అంటే మన శరీరంలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఆ శబ్దానికి సౌండ్ థెరపీ అనమాట. ఇప్పుడు దేవాలయానికి వెళ్తాం, దేవాలయంలో గంట కొట్టంగానే ఒక్కసారి మనం గమనించండి, మనం గుళ్ళోకి వెళ్తాం, ఉమ్, ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నప్పుడు లేదా కూర్చుని జపం చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు దండం పెట్టుకుంటున్నప్పుడు ఎవరైనా గంట కొడితే ఒక్కసారి జల్లు అంటుంది ఉలిక్కి మనస్సులో. పడతాం. ఆ, అలా ఎప్పుడైతే అంటుందో అప్పుడు మన మనస్సులో మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయినట్లు లెక్క అనమాట. ఆ శబ్ద తరంగాలకి కూడా మన శరీరంలో ఉన్నటువంటి రాక్షస గణం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళుతుంది. ఆ కారణంగా కూడా గంట కొట్టడం. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.